భారతీయులు అత్యంత అభిమానంగా ప్రేమించే వ్యక్తి ఆయన. నిజాయితీకి విలువలకు మరో పేరుగా నిలిచిన వ్యక్తి ఆయన. ఆయన విజయానికి జాతి మొత్తం ఉప్పొంగింది. ఆయన మరణిస్తే జాతి మొత్తం కన్నీటి సంద్రమయ్యింది. అంతటి మహోన్నత వ్యక్తిత్వం కలిగిన అరుదైన వ్యక్తి అబ్దుల్ కలాం. ఆయనకు అలాంటి వ్యక్తిత్వం ఏర్పడటానికి చిన్ననాటి నుండి నిబద్ధతతో కూడిన పెంపకం ఒక కారణమని చెప్పవచ్చు. ఆయన చిన్నతనంలో జరిగిన ఈ ఘటన తెలిస్తే ఆయన తండ్రి ఎంతటి విలువలతో ఆయనను పెంచారో మనకు అర్థమవుతుంది. అబ్దుల్ కలాం చిన్నతనంలో ఒకరోజు ఆయన తల్లి రోజంతా పనిచేసి అలసిపోయారు. ఆ రోజు రాత్రి ఆవిడ రొట్టెలు సిద్ధం చేసి అబ్దుల్ కలాం తండ్రిని, అబ్దుల్ కలాంని తినేందుకు పిలిచారు. అయితే ఆయన తండ్రి ప్లేట్లో రొట్టెలు మాడిపోయి ఉన్నాయి. ఇది గమనించిన కలాం తన తండ్రి వాళ్ళమ్మగారిపై కోప్పడతారేమో అని మౌనంగా చూశారు. అయితే అలా జరగలేదు. ఆయన తండ్రి ఆ రొట్టెలను తిన్నారు. కాసేపటి తర్వాత కలాం అమ్మగారు ఆయన తండ్రితో రొట్టెలు మాడినందుకు క్షమాపణలు అడిగారు. అందుకు బదులుగా ఆయన మాడిన రొట్టెలంటే తనకు అమితంగా ఇష్టమని ప్రేమతో బదులిచ్చారు. ఆ మాటలు విన్న అబ్దుల్ కలాం కాసేపటి తర్వాత తన తండ్రి దగ్గరకు వెళ్ళి, మీకు నిజంగా మాడిపోయిన రొట్టెలంటే ఇష్టమా అని అడిగారు. అందుకు బదులుగా ఆయన కలాం తల నిమురుతూ ఇలా అన్నారు, అమ్మ పొద్దున్నుండి ఎంతో పనిచేసి బాగా అలసిపోయింది. అలాంటప్పుడు కూడా ఆమె మన కోసం వంట చేసింది. ఒక పూట మాడిపోయిన రొట్టెలు తిన్నా మనకు ఏమీ కాదు. ప్రతి మనిషి పొరపాట్లను చేస్తారు. అలాంటి చిన్న చిన్న పొరపాట్లని మనం అవకాశంగా తీసుకొని వాళ్ళని విమర్శించటం మంచి పద్ధతి కాదని అన్నారు. ఈ సంఘటన నుండి కలాం చక్కని పాఠం నేర్చుకున్నారు. ఎదుటివారి పొరపాట్లను చూసి తొందరపాటులో వారిని విమర్శించి వారి మనసులను నొప్పించకండి. విలువైన బంధాలను కోల్పోకుండా మీ జీవితాలను ముందుకు తీసుకెళ్ళండి అని ఆయన చెప్పారు. అబ్దుల్ కలాం లాంటి వ్యక్తులు ఈ దేశానికి, ప్రపంచానికి, ప్రతి కుటుంబానికి చాలా అవసరం. చిన్నతనంలో పిల్లల మనసులో నాటిన ఆలోచనలు వారి భవిష్యత్తును నిర్ణయిస్తాయని శాస్త్రీయంగా రుజువైంది. కనుక కలాం గారు లాంటి వ్యక్తిత్వాన్ని మీ పిల్లలకు అలవాటు చేయటం కోసం వారికి మంచి విలువలు నేర్పండి. ప్రతిరోజు మంచి మాటలు చెబుతూ ఆదర్శనీయమైన వ్యక్తుల గురించి వారికి నేర్పిస్తూ పెంచండి.